సో శాశ్వతమైన ఆనందం అందించడంలో ఆధునిక విజ్ఞానం విఫలమైందా? సో ఎందుకంటే ఇవాళ మన జీవితంలో మనం ఆధునిక విజ్ఞానం పైన దాదాపుగా మనం పూర్తిగా ఆధారపడిపోయినట్లే. అవి లేకపోతే మనం జీవించలేము. అవి ముందు ముందు మనకి శాశ్వతంగా మనకి ఆనందాన్ని ఇవ్వగలుగుతున్న నమ్మకంలో మనం ఒక్కోసారి మన జీవితాల గురించి మనం మర్చిపోతున్నాము. అట్ ద సేమ్ టైం భగవంతుని మర్చిపోతున్నాము. భగవంతుని మనం చేయాల్సినటువంటి కొన్ని కనీస కార్యాలు కూడా మనం చేయలేకపోతున్నాము. సో ఒకసారి ఈరోజు మనం చూద్దాము. ఎంతవరకు అయితే అంతవరకు ఉంది. ఎట్లాగో సిరీస్ భాగం 1, భాగం 2, భాగం 3 ఇట్లా వెళ్తుంది అనమాట. కాబట్టి ఈ రోజు మనం ఎంతవరకు అవుతుందో చూద్దాము. మానవ జన్మలో మనకి అత్యంత ముఖ్యంగా మనకు కావాల్సింది, మనందరం కూడా ఆరాటపడేది, మనం వెతికేది మనందరికి తెలిసిందే, అది ఆనందం. అయితే ఈ ఆనందం మనకి 2 రకాల ఆనందం ఉన్నాయి మనకి ఇక్కడ. తాత్కాలికమైన ఆనందం ఒకటి ఉంది, అసలైన ఆనందం ఉంది. తాత్కాలిక ఆనందం లేదా శాశ్వతమైన ఆనందం. ఖచ్చితంగా మనం ఎప్పుడైనా సరే శాశ్వతమైన ఆనందం కోసమే మనం పరిగెస్తాం. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. నాకు ఏదైనా సరే నిరంతరంగా కావాలి. మనం ఎవరూ కూడా తాత్కాలిక ఆనందం కోరుకోం మనం. ఓకే, కాబట్టి మన 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 ఉన్నతమైనటువంటి మన ఆశయం ఇక్కడ మన జన్మలో మన అందరం కూడా కష్టపడేది, మనందరం కూడా ఇవాళ మనం పరిగెత్తేది ఆనందం కోసం. ఇది కూడా నాకు అసలైన ఆనందం కావాలి, నాకు శాశ్వతమైన ఆనందం కావాలి. సో మరి తాత్కాలిక ఆనందం మనకి ఎప్పుడు వస్తుంది అని అంటే, మనం తాత్కాలికమైన దుఃఖాలు నివృత్తి చేసినప్పుడు. దుఃఖాలు కూడా 2 రకాలు ఉన్నాయన్నమాట. అంటే తాత్కాలిక దుఃఖాలు, శాశ్వతమైన దుఃఖాలు, అంటే అసలైన దుఃఖాలు. తాత్కాలిక దుఃఖాలకి మనం పరిష్కారంగా వెతికితే మనకి తాత్కాలిక ఆనందం వస్తుంది. అసలైనటువంటి దుఃఖాలు మనం కానీ వాటి పరిష్కారంగా వెతికితే మనకి అసలైన ఆనందం వస్తుంది, లేదా శాశ్వతమైన ఆనందం వస్తుంది. అంటే తాత్కాలిక దుఃఖాలు ఒకటి ఉన్నాయి, శాశ్వత దుఃఖాలు కొన్ని ఉన్నాయి ఇక్కడ. అంటే అసలైనటువంటి రియల్ ప్రాబ్లమ్స్, టెంపరీ ప్రాబ్లమ్స్ అండ్ రియల్ ప్రాబ్లమ్స్. సో టెంపరీ ప్రాబ్లమ్స్ గురించి, టెంపరీ ప్రాబ్లమ్స్ మన సొల్యూషన్ వెతకేమంటే వాటికి సొల్యూషన్ దొరికింది అనుకోండి, మనకి టెంపరీ హ్యాపీనెస్ వస్తుంది, తాత్కాలిక ఆనందం వస్తుంది. మరి రియల్ ప్రాబ్లమ్స్ అడ్రస్ చేస్తే, అసలైనటువంటి దుఃఖాలను కానీ మనం కానీ అడ్రస్ చేస్తే, వాటికి పరిష్కారం వెతకగలిగితే మనకి అసలైన ఆనందం వస్తుంది. ఉదాహరణకి మనకి గుండె నొప్పి వచ్చింది అనుకోండి, రాత్రిపూట మనకు ఏదైనా కొద్ది నొప్పి వస్తే మనం తాత్కాలిక ఉపశమనం పొందాలి అనుకుంటే మనం వెంటనే పెయిన్ కిల్లర్స్ వేసుకొని తాత్కాలికంగా కొంత ఉపశమనం పొందవచ్చు. కానీ ఆ మరుసటి రోజు మళ్ళీ అది మన వెనకాల మళ్ళీ మన అటాక్ అయ్యేదానికి అవకాశం ఉంది, లేదా మనకు ఆ నొప్పి పెరిగేదానికి అవకాశం ఉంది. అదే నేను ఒక స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి నేను పరీక్షలు చేయించుకున్న తర్వాత అసలైనటువంటి మెయిన్ కారణం ఏంటి నేను అర్థం చేసేసుకొని ఆ డాక్టర్ చెప్పినటువంటి సూచనల ప్రకారంగా నేను కానీ అదిగట్టుగా ఒక సర్జరీనో లేదా ఒక స్టంటో ఏదో ఒకటి నేర్చుకుంటే నేను ఖచ్చితంగా కొంచెం ఎక్కువ కాలం నేను ఆ బాధ నుంచి నేను బయటపడిపోతాను భౌతిక జీవితంలో. సో మనం తాత్కాలిక దుఃఖాల నుండి మనం శాశ్వతమైనటువంటి ఆనందం వైపు వెళ్ళాలనుకుంటే మాత్రం మనం అసలైన దుఃఖాలను గుర్తించాలి. ఇక్కడ అసలైన దుఃఖాలు గుర్తించి అసలు ఆ దుఃఖాల గల కారణాలు ఏంటో గుర్తించి ఆ కారణాల నుంచి మనం అసలైనటువంటి పరిష్కారంగా మనం వెతకగలిగితే మనకి శాశ్వతమైనటువంటి ఆనందం వైపు వెళ్ళిపోతాం. లేదు నాకు టెంపరీగా ఇప్పటికిప్పుడు నాకు అయిపోవాలి, ఇప్పుడు నాకు జరిగిపోవాలి, నాకు ఇప్పుడు ఎట్లా పని జరిగితే చాలు, ఎట్లా గడిస్తే చాలు అని అలాంటి పరిస్థితిలో కానీ మనం పరిష్కారం వెతకడానికి మనం ప్రయత్నిస్తే డెఫినెట్గా మనం అది 2 రోజుల తర్వాత మళ్ళీ 3 రోజుల తర్వాత మళ్ళీ మనకు వస్తుంది. ఇంకా చెప్పాలంటే అది ఇంకా ఒకసారి ఆ ప్రాబ్లం ఇంకా పెద్దదయ్యి మనం ఖచ్చితంగా మనం చావు తెచ్చుకుంటాం అన్నమాట. కాబట్టి తాత్కాలిక దుఃఖాల కోసం నివృత్తి చేయడంలో మనం కానీ మన జీవితం కానీ నిమగ్నం చేసినట్లయితే మనకి తాత్కాలిక ఆనందమే మన జీవితంలో ఉంటుంది. బట్ అసలైనటువంటి దుఃఖాలు మనం గుర్తించి వాటికి పరిష్కారం ఏంటో మనం తెలుసుకోవాలని మనం ప్రయత్నిస్తే అప్పుడు మనకి శాశ్వత ఆనందం వైపు మనం వెళ్తాం. అయితే
ఆధునిక సమాజం తాత్కాలిక దుఃఖాలు లేదా అసలైన దుఃఖాలు గుర్తించడంలో విఫలమైంది అనమాట. ఇంకా చెప్పాలంటే తాత్కాలిక దుఃఖాల వైపే ఎక్కువ మొగ్గు చూపించింది, కానీ అసలైన దుఃఖాల గురించి అసలు గుర్తించడం కూడా విఫలమైంది. అసలు ఏంటో కూడా మనం గుర్తించడం కూడా విఫలమైపోయింది అనమాట. సో ఆధునిక సమాజం లేదా ఇప్పుడు మోడర్న్ సొసైటీ కేవలము తాత్కాలికమైనటువంటి దుఃఖాలు లేదా టెంపరీ ప్రాబ్లమ్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టి టెంపరీ ప్రాబ్లమ్స్ సొల్యూషన్ తీసుకుని రావడానికి ప్రయత్నిస్తుంది, పరిష్కారం తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఆ పరిష్కారం దొరుకుతుంది, కానీ మళ్ళీ సమస్య ఇంకా పెద్దదై మళ్ళీ వెనకాల వస్తుంది. మనం మళ్ళీ చిన్న ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని కారణం వెతికి మనం లోతుల్లోకి వెళ్ళి దానికి పరిష్కారం ఇచ్చేస్తుంటే మళ్ళీ ఆ సమస్య మనకి రాదు. కానీ మనం కేవలం పైపైన మెరుగులు మాత్రమే మనం దిద్దాము, పైపైన మెరుగుల వరకు మనం జస్ట్ వాటి గురించి మనం ఆలోచించాము. టెంపరీగా దీన్ని ఎట్లా మనం సాల్వ్ చేయాలా, పరిష్కారం ఎట్లా చేయాలనుకున్నాం, మళ్ళీ మనకి తిరిగి అది సమస్య మళ్ళీ పెద్దదై వచ్చింది అనమాట. ఇంకా చెప్పాలంటే ఆధునిక సమాజం లేదా ఆధునిక విజ్ఞానం అసలైన దుఃఖాలను గుర్తించడంలో పూర్తిగా విఫలమైపోయింది. మనం చూస్తాం ఏంటి అసలైన దుఃఖాలు అనేది. ఓకేనా, ఎక్కడ మనం నిజంగా విఫలమైందా లేదా మనం చూద్దాం. ఉదాహరణకి తాత్కాలిక దుఃఖాలు మన కళ్ళ ముందు, అయ్యో మాకు ధనం లేదు, మాకు ఉద్యోగం లేదు, ఇల్లు లేదు, కారు లేదు, నేను నల్లగా ఉన్నాను, లావుగా ఉన్నావు, పొట్టిగా ఉన్నావు, బంగారు లేదు, పెళ్లి అవ్వలేదు, పిల్లలు లేరు. ఇవన్నీ చెప్పాలంటే తాత్కాలిక దుఃఖాలంటే. ఓకే, అంటే అసలైన దుఃఖాలు ఏంటో చూద్దాం. అంటే మీరు అడగచ్చు ఇక్కడ, ఇదేంది ఇవే తాత్కాలిక, మేము ఇవే పర్మనెంట్ అనుకుంటున్నాం, ఇవే అసలైన దుఃఖాలు అనుకుంటున్నాం, ఇంతకంటే ఇంకేమున్నాయి దుఃఖాలు అని మనకు అనిపించవచ్చు. అది కూడా చూస్తాం మనం. సో ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మనం కారు అని తీసుకున్నాం అనుకోండి. ఓకేనా, మనం కారు కొనాలి, స్టేటస్ పెంచుకోవాలి, మన దగ్గర కారు లేదే, అందరి దగ్గర ఉన్నాయి, మన దగ్గర లేదు, అది కూడా కొంతమందికి దుఃఖం. ఇప్పుడు మనం గమనిస్తే అందరూ ఒకప్పుడు మనం గమనిస్తే అందరూ నడవడం ప్రారంభించారు. ఊర్లు తిరిగి ఇంతకుముందు ఊర్లు కిలోమీటర్లు తిరిగేవాళ్ళు. అప్పుడేమి రవాణా సంస్థలు ఏమి లేవు. అప్పుడు కేవలం ఎద్దుల బండ్లు వేసుకొని మనం పోతూ ఉండేవాళ్ళము. కానీ అప్పుడు చాలా మంది కాళ్ళు నొప్పులని, రోడ్లు సరిగ్గా లేవని, ముళ్ళు గుచ్చుకుంటాయని, రాళ్ళు గుచ్చుకుంటున్నాయని క్రమంగా మనం ఏం చేసాము, సో కాళ్ళ నొప్పులకి రోడ్లలో మన ఆ కంకర్ రోడ్లోనో లేదా మట్టి రోడ్లలో మన ఎదుర్కొన్న కొన్ని సమస్యలకి సో ఆధునిక సమాజం లేదా ఆధునిక విజ్ఞానం మంచి రోడ్లు వేయడం, కార్లు కనిపెట్టడం జరిగింది. రోడ్లు వేసినప్పుడు అద్భుతం, కార్లు వేసినప్పుడు ఇంకా అద్భుతం. కానీ క్రమక్రమంగా ఇప్పుడు కార్లు పెరిగి ఇప్పుడు ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి. ఇప్పుడు ఇవాళ జస్ట్ 1/2 కిలోమీటర్ల మా ఇల్లు ఉంటే నేను 1 గంట 2 గంటలో ట్రాఫిక్ జామ్ ఇరుక్కొని ఎంత పెద్ద సమస్య ఎదుర్కొంటున్నాను. అటువంటి టైంలో వర్షం పడిందంటే ఇంకా దారుణంగా ఉంటుంది. ఒక్కోసారి ట్రాఫిక్ 3 hours 4 hours 5 hours సిటీస్ లో ఉండే వాళ్ళకి అది బాగా అనుభవంలో ఉంటుంది అనమాట. ఇప్పుడు కార్లు రోడ్లో పోతూ ఉన్నాయి. ఇప్పుడు కార్లు ట్రాఫిక్ జామ్ ని మనం ఎదుర్కోవాలని చెప్పేసి మళ్ళీ ఫ్లైఓవర్లు వేశారు. ఇప్పుడు ఆ ఫ్లైఓవర్ని ఇప్పుడు ఆ ఫ్లైఓవర్లు సరిపోవట్లేదు. ఇప్పుడు ఆ ఫ్లైఓవర్లు కూడా ఇప్పుడు ఫ్లైఓవర్ల మీద కూడా ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి. పొల్యూషన్ పెరిగిపోయింది. ఈ సంవత్సరం మనం చూసే ఢిల్లీలో కొన్ని దగ్గర ఈసారి ఫైర్ క్రాకర్స్ కూడా బ్యాన్ చేసేసారు ఈసారి. అంటే అంత దారుణంగా ఉంది కాలుష్యం అని. సో మనం ఇంకా దీపావళి కూడా చూసుకునే పరిస్థితులు లేవన్నమాట ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో. అంటే ఒక సమస్య వచ్చింది. ఆ సమస్యకి పరిష్కారం ఇవ్వాలని చెప్పేసి మనం రోడ్లు వేసాము, తర్వాత కార్లు తయారు చేసాము. కానీ ఇప్పుడు అది పెద్ద సమస్యగా ఎదుర్కొని ఇంకా ఇప్పుడు ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా అది ఇబ్బంది పెడుతుంది అనమాట. ఒకప్పుడు కాళ్ళు నొప్పులని చిన్నగా కొంత ఇబ్బంది పడిన వాళ్ళు ఈరోజు ఊపిరితిత్తుల సమస్యలోకి వెళ్ళిపోయినాం మనం. అంటే పరిష్కారం పూర్తిగా ఇవ్వగలిగామా విజ్ఞానంలో? మనం వాడుకోవడం మంచిదే, కొంత మనకు అవగాహన, కానీ ఓవరాల్ ఇంపాక్ట్ ఏంటి ఫైనల్ గా? అంటే శాశ్వతమైన ఆనందం ఇస్తుందా, ఇచ్చేదానికి అవకాశం ఉందా అని అంటే, ఇవాళ కారు కొండం ఎత్తైతే దాన్ని మళ్ళీ మెయింటెనెన్స్ చేసుకొని దానికి మళ్ళీ మనం దానికి పెట్రోలు, డీజిల్, డ్రైవరు, ఓకేనా, సో దానికి అంతంత ఖర్చులు పెరిగిపోయేసి, ఓకేనా, సింపుల్ గా ఉండాల్సిన జీవితము కాంప్లికేట్ చేసేసుకొని
రేపు వాటి ఈఎంఐలు కట్టుకోవడానికి వాటికి వీటికి ఇంకా మనం గంటలు గంటలు మనం వెళ్ళి మనం చేసేటువంటి ఉద్యోగాలు, వ్యాపారాలు, మనం సరిగ్గా తిండి తినక, సరిగ్గా నిద్రపోక, సో సింపుల్ జీవితంలోంచి ఎంత కాంప్లికేట్ చేసుకున్నాం. కానీ మనం ఏమనుకుంటున్నాం అంటే ఈ పరిష్కారం ఇవ్వగలుగుతుంది, ఇది ఖచ్చితంగా 100% నా జీవితం మారిపోతుంది అనుకున్నాం. కానీ పరిష్కారాలు ఇవ్వకపోగా ఇంకా పెద్ద సమస్యలు తయారైనాయి. అలాగే ముసల్తనం వచ్చినప్పుడు ముసల్తనంని పెద్ద సమస్య కాదు ఇది, దాందే ఉంది. మనం కొద్దిగా ముఖానికి కొద్దిగా ఫేషియల్ అనో లేకపోతే కొద్దిగా కొంచెం సర్జరీ చేయించుకొని, లేదా వెంట్రుకలకి మనం కొద్దిగా డై వేసుకుంటే మనం ఖచ్చితంగా మనం ముసల్తనం నుంచి మనం బయటపడుతుందని చెప్పేసి ఇప్పుడు ఎన్నో డై కంపెనీలు, షాంపూలు ఎన్నెన్నో రకాలుగా వచ్చినాయి. కానీ వాస్తవానికి మనం గమనిస్తే కనుక ఎక్కడ కూడా ముసల్తనం నుంచి మనం బయటపడిన సందర్భాలే లేవు. ముసల్తనమే అంతే. అది మళ్ళీ మన వెనకాలకి వెళ్ళి మళ్ళీ యవనంగా తయారడానికి అవకాశం లేదు. ఖచ్చితంగా మనం ముసల్తనంలో వచ్చేటువంటి అనేక ఇబ్బందులు, అనేక సమస్యలు డెఫినెట్ గా ఆధునికమైనటువంటి విజ్ఞానం మనకి పూర్తి పరిష్కారం ఇవ్వలేకపోయింది, ఇవ్వలేదు కూడా. కానీ ఇస్తున్నాము, ఇంకా చాలా ఇవ్వబోతున్నాము అనేటువంటి భ్రమలో మనల్ని పెడుతుంది అనమాట ఆధునిక సమాజం లేదా ఆధునిక విజ్ఞానం. కాబట్టి ముసల్తనానికి అంగులతో మనం కప్పాలనుకుంటే మాత్రం అది మనం ఖచ్చితంగా మన మూర్ఖత్వం అవుతుంది. మనం రంగులతో మనం యవ్వనంలోకి వచ్చేసామంటే మాత్రం మనంత అమాయకులు ఇంకెవరు లేరు ఇంకా. ఓకే, కాబట్టి దయచేసి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సమస్యలకి పరిష్కారం కొంత నివృత్తి చేయవచ్చేమో ఆధునిక సమాజం, కానీ మనం అనుకున్నటువంటి ఆనందం, శాశ్వతమైన ఆనందం ఇవ్వడంలో ఇది ఏ విధంగా మనకి పరిష్కారం చూపిస్తుందో మనకైతే అర్థంగా. కానీ అందరూ అనుకుంటున్నారు నాకు ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది అని. ఆ భ్రమలో మనం చేయాల్సినటువంటి భగవంతుడికి మనం చేయాల్సినటువంటి కొన్ని బాధ్యతలు మనం విస్మరించేస్తున్నాం. దానివల్ల మనం ఇబ్బంది పడుతూనే ఉన్నాం అన్నమాట. సో శాశ్వత పరిష్కారాలు ఇవ్వలేని ఆధునిక విజ్ఞానం ఖచ్చితంగా శాశ్వత పరిష్కారం ఇవ్వలేవు కూడా. ఒకటి తర్వాత ఒకటి. ఇప్పుడు చూసే స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైనటువంటి నీళ్లు ఇప్పుడు మళ్ళీ మనకు దొరికే ప్రసక్తే లేదు ఇంకా మనకు. ఓకే, సో పల్లెటూర్లు సిటీస్ అన్ని దగ్గరలో ఇది వ్యాప్తి చెంది అందరూ ఇలాంటి సులభమైనటువంటి జీవన విధానానికి మనం అలవాటు పడిపోయిన తర్వాత ప్రతిదీ కూడా మన చేతుల్లో కంట్రోల్లోకి తీసేసుకున్నాం అనే దాంట్లో మన ఆరోగ్యాలు చెడిపేసుకున్నాము, మనలో ఒత్తిడి పెరిగిపోయింది. సో ఈ విధంగా చూస్తే 90% లాస్ అయితే 10% ఏదైనా అడ్వాంటేజ్ ఉంటుందేమో, కానీ 90% డిసడ్వాంటేజెసే ఉన్నాయి మనకి. ఓకే, ఆ 10% అడ్వాంటేజెస్ వాళ్ళ సందర్భాలు బట్టి వాళ్ళకి అది ఉపయోగపడింది. అది మనం కొట్టిపడేయట్లేదు మనం. ఓకే, కానీ శాశ్వతమైన ఆనందం ఇవ్వడంలో మన గోల్ శాశ్వత ఆనందాన్ని వైపు ఇది ఎంతవరకు మనకి ఉపయోగపడుతుంది అనే దాంట్లో మనం చర్చిస్తున్నాం అనమాట. ఉదాహరణకి మనం ఆధునిక విజ్ఞానం యొక్క మాయాజాలం ఏంటంటే, మన జబ్బులు పెరిగినప్పటికీ ఏంటంటే వైద్యశాలలో వసతులు పెరిగినాయి. అయితే వైద్యశాలలో అనేటువంటి వసతులు పెరగడం అంటే మనం గమనిస్తే వాస్తవానికి మనం అసలైనటువంటి దుఃఖాల వైపు మన ఆలోచనలు తగ్గిపోయినాయి. వసతులు పెరిగే కొంది మన ఆలోచన విధానం, అసలైన కారణం, ఈ జబ్బులు రావడానికి అసలైన కారణం వెతికే స్వభావం మనకు పోయింది. ఉదాహరణకి ఇప్పుడు మధుమేహం అంటే షుగర్ వచ్చింది అనుకోండి. ఎందుకు వచ్చింది ఈ షుగరు? ఎటువంటి అలవాట్లు నేను తెచ్చుకోవడం వల్ల నాకు ఇలాంటి జబ్బు వచ్చింది. అలవాట్లు మనం మానేసుకుందాం, అలవాట్ల నుంచి మనం దూరంగా వెళ్ళిపోదాం, మళ్ళీ యథావిధమైనటువంటి ఒక జీవితంలోకి మనం వెళ్ళిపోదాము అనేటువంటి ఆలోచనలోకి పోకుండా మనం ఏం చేస్తామంటే షుగర్ వచ్చిన ఇబ్బంది లేదు, స్వీట్స్ తీసుకొని మనం ఇంజక్షన్ వేసేసుకుందాంలే అనుకుంటున్నాం. అంటే షుగర్ వచ్చింది దేనికి? అసలు దానివల్ల ఎంత సమస్య ఉంది, దేనివల్ల ఇవి వచ్చినాయో, ఎటువంటి అలవాట్ల వల్ల లేదా ఎటువంటి తిండ్లు తినడం వల్ల అలాగ వచ్చినాయో వాటిని మనం ఒకసారి సవరించుకొని మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళిపోతే, ఆ అలవాట్ల నుంచి మనం దూరం వెళ్ళి మళ్ళీ మన సాధారణ అలవాట్లోకి వచ్చేస్తే చాలా వరకు మన జీవితాంతం మనం కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ అలా ఆలోచించకుండా ఇప్పుడు
సైన్స్ టెక్నాలజీ పెరిగిందిలే, మనకు అందుబాటులో ఎన్నో ఇంజక్షన్లు ఉన్నాయి, మందులు ఉన్నాయి అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మనం తినేసి హరే కృష్ణ. సో మన దగ్గర ఇంజెక్షన్ ఉందిలే అనుకొని మనం యథావిధంగా కానీ మనం కానీ తినడం ప్రారంభిస్తే ఇంక మనం రేపు ఇంకెంత భయంకరమైనటువంటి పరిస్థితులకు మనం దారితీస్తుందో మనకి ఇప్పుడు తెలుసు. అలాగే ఇప్పుడు చూడండి, సిజేరియన్ ఇప్పుడు ఈ మధ్య బాగా కామన్ అయిపోయింది. సో ఒకప్పుడు నార్మల్ డెలివరీ ఎక్కువ ఉండేది, కానీ ఇప్పుడు అన్నిటినీ సిజేరియన్ వైపు తీసుకెళ్ళిపోయారు. ఓకే, సో సిజేరియన్ ఎక్కువ అవ్వడం వల్ల సిజేరియన్ ఆపరేషన్స్ ఎక్కువ అవ్వడం వల్ల ఎందుకు సిజేరియన్ ఆపరేషన్స్ ఎక్కువ అవుతున్నాయి? ఎందుకంటే సో ఆడవాళ్ళు సరైనటువంటి శక్తితో సరైనటువంటి ఆహారం తీసుకోకపోవడం వల్ల, లేకపోతే ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు సరిగ్గా కొన్ని అలవాట్లని కానివ్వండి, లేకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకునే విషయంలో కానీ తీసుకోకపోవడం వల్ల చాలా వరకు సిజేరియన్ ఆపరేషన్స్లోకి వెళ్ళిపోతున్నాయి. సో అందరూ కూడా ఏముందిలే, ఏం లేకపోయినా సరే సిజేరియన్ అయిపోద్దులే అని చెప్పేసి దానికి అలవాటు పడిపోయినాం మనం. కానీ దీనివల్ల మనకు వచ్చిన ఒక డేంజర్ ఏంటంటే, ఒకప్పుడు సాధారణ డెలివరీలో ఓకేనా అమ్మలు ఎంతో నొప్పి భరిస్తూ ఓకేనా వాళ్ళు కనేటప్పుడు వాళ్ళు ఎంత నొప్పి భరిస్తారో ఓకేనా అది ప్రేమలాగా మారేది అన్నమాట. ఎవరి మీద? ఆ బిడ్డ మీద. అట్లాగే ప్రేమలాగా మారిపోయేది. ఎందుకంటే నా రక్తం పంచుకొని పుట్టాడు, నేను ప్రేమగా చూస్తాను. ఎందుకంటే ఎంత వాళ్ళు కష్టపడ్డారో ఆ కనేటప్పుడు అదంతా ప్రేమలాగా ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. నేను జాగ్రత్తగా చూసుకోవాలి, ఇది నా బాధ్యత, నేను కనిపెట్టుకోవాలనేటువంటిది ఎక్కువైంది ఇంత ముందర. ఇప్పుడు సిజేరియన్ ఆపరేషన్స్లో ఓకేనా ఇప్పుడు ఆ నొప్పి లేకపోవడం వల్ల, లేదంటే దానికి అలవాటు పడిపోవడం వల్ల ఏమైందంటే, ఇవాళ అంత నొప్పి భరించలేనప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు పిల్లల మీద కూడా అంత ప్రేమ ఇప్పుడు ఉందా? నిజంగా ఆ స్థాయిలో మనం అంత ప్రేమిస్తున్నామా? నిజంగా ఆ స్థాయిలో మనం అంత బాధ్యత తీసుకుంటున్నామా పిల్లల మీద అని అంటే, ఇంతకుముందుతో కానీ పోలిస్తే ఇప్పుడు చాలా చాలా తగ్గిపోయింది. ఇంతకుముందు తల్లి బిడ్డల మధ్య, లేదా తల్లిదండ్రుల బిడ్డల మీద ఉన్నటువంటి ఆ బాండేజ్ కానివ్వండి, ఆ ఎమోషనల్గా వాళ్ళకుండే కనెక్షన్ కానివ్వండి, ఇంతకుముందుతో పోలిస్తే మనం చెప్పొచ్చు ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయింది అనమాట. ఓకే, ఎస్, కొన్ని దగ్గరలో ఈ ఆపరేషన్స్ అవసరం, కొన్ని దగ్గరలో మాత్రమే. కానీ అది ఇవాళ అది నార్మల్ అయిపోయేసి ఓకేనా ఎక్కడైతే మనం పిల్లలు కనే క్రమంలో మనం ఎక్కడైతే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల, లేదా సరిగ్గా ఆ నొప్పి భరించకపోవడం వల్ల ఏమైందంటే అది వేరే విధంగా ఇప్పుడు మనం జీవితం చూడాల్సి వస్తుంది అన్నమాట. ఓకేనా, అంటే ఎంత మనం శ్రమిస్తామో దాని విలువ మనకు తెలుస్తుంది అన్నమాట. ఇంకా మనం ఈ మధ్యకాలంలో మనం కనుక గమనిస్తే కనుక ఓకేనా అబార్షన్స్ అనేది చాలా సింపుల్ అయిపోయింది అన్నమాట. అంటే ఒక శిశువుని చంపేయడం అనేది కడుపులో అది సర్వసాధారణ కార్యక్రమం అయిపోయింది. ఒకప్పుడు ఒక బిడ్డ పుడితే ఓకేనా ఊరంతా వచ్చేసి ఓకేనా పండగలాగా చేసుకునేది అనమాట. ఆ తర్వాత కొన్ని రోజులకి ఓకేనా ఆ కుటుంబ సభ్యులంతా కూడా పెద్దనాన్న చిన్నాన్న అంత పెద్ద ఉమ్మడి కుటుంబం పెద్ద పండగ చేసుకునేది. ఆ తర్వాత ఒక కుటుంబం అయిపోయింది, ఒక కుటుంబంలో చేసుకుంటున్నాం. ఇవాళ ఆల్మోస్ట్ ఒక పొత్తట్లో పడేద్దాంలే, పుట్టాడు లేకపోతే లేదు వదిలేద్దాం, ఆ స్థాయికి మనం మనస్తత్వం అయిపోయింది అన్నమాట. మనం చూస్తూనే ఉన్నాం ఏ విధంగా మన విలువలు, ప్రేమ సంబంధాలు ఇవన్నీ ఎట్లా తగ్గిపోతాయి మనం చూస్తున్నాం. ఎస్, సిజేరియన్ కొన్ని క్లిష్టమైన పరిస్థితుల్లో ఎక్కడిదో మనకు అవసరం వాడు ఉంది. కానీ ఆధునిక సమాజం లేదా ఆధునిక విజ్ఞానం అది ఒక అలవాటుగా, ఒక తంతుగా అయిపోయిన తర్వాత ఇవాళ తల్లిదండ్రుల బిడ్డల మధ్య ఉన్నటువంటి ఆ బాండ్, కనెక్షన్ ఆల్మోస్ట్ చెప్పాలంటే డైల్యూట్ అయిపోయింది. ఓకేనా, బాగా పలచబడిపోయింది అన్నమాట ఇప్పుడు. ఓకే, కాబట్టి వసతులు పెరగడం వల్ల మనం ఆనందంగా
ఉండలేము వసతులు పెరగడం వల్ల. వసతులు ఎంత పెరిగితే అంటే మనం అంత దాన్ని అసలైనటువంటి దుఃఖాల నుంచి మనం వెతకడం ప్రారంభించి, ఎందుకు వచ్చింది నాకు ఈ దుఃఖం అనేది మనం ఆ ప్రశ్న వదిలేసి ఆ వస్తువులు ఎట్లా వాడుకొని ఈ నొప్పి నుంచి మనం బయటపడదామని ఆలోచిస్తాం. అసలు ఆ నొప్పి ఎందుకు వచ్చింది లేదా ఆ సమస్య ఎందుకు వచ్చింది అనేటువంటి ఆ లోతులకు మనం పోకుండా మన మైండ్ అంతా కూడా ప్రస్తుతం దీని నుంచి మనం తప్పించుకుందాం, దీని నుంచి మనం బయటపడదాం, దీని నుంచి మనం బయటకి వెళ్ళి పడదాము అన్నటువంటి భావనలో మనం వెళ్ళిపోతాం అన్నమాట. ఓకే, కాబట్టి శాశ్వత పరిష్కారం అంటే సమస్యలు రాకుండా చూసుకోవడం అన్నమాట. సమస్యలు రాకుండా చూసుకోవడం. శాశ్వత పరిష్కారం అంటే మళ్ళీ ఆ సమస్య మళ్ళీ రాకూడదు. కానీ ఆ లెక్కన కానీ మనం ఎత్తుకుంటే ఆధునిక విజ్ఞానంలో 5%కి కొన్ని పోలియో జబ్బులు అలాంటివి చెప్పాలంటే ఒక 5% ఏమైనా కానీ మనకి పరిష్కారాలు చూపించినా కానీ 95% మాత్రం మనకి పరిష్కారాలు చూపించకపోగా కొత్త సమస్యను సృష్టించింది అనమాట. సో ఆధునిక విజ్ఞానంలో ఒక్కదానికైనా శాశ్వత పరిష్కారం దొరికిందా అంటే చాలా శాతం మనం చెప్పాల్సింది ఏంటంటే దొరకలేదని మనం చెప్పాలా. కొత్త సమస్యలకి మనం మళ్ళీ మనం తెరదీసామన్నమాట. అట్లాగే వైదిక విజ్ఞానంలో చూస్తే శాశ్వత పరిష్కారం చూపించింది. రెండోది విధానం కూడా చెప్పింది. ఆ పరిష్కారం ఎలా చేయాలా, ఏ విధంగా ఎటువంటి పద్ధతులు మనం కానీ పాటిస్తే ఆ శాశ్వత పరిష్కారం వైపు మనం వెళ్తామో వాటికి కూడా శాస్త్రాల్లో ముఖ్యంగా వైదిక విజ్ఞానంలో మనకి ఇవ్వబడింది అన్నమాట. సో చూస్తాము అది ఎట్లా ఏంటనేది. అటైతే ఆధునిక విజ్ఞానంలో అసలైన దుఃఖాలను పరిష్కరించిందా అంటే పరిష్కరించలేదు. ఏం జరిగింది అంటే ఇక్కడ అసలైన కారణాల నుంచి అన్వేషించనివ్వలేదు. అసలైన కారణాలు ఏంటి, ఎందుకు నాకు ఈ సమస్య వచ్చింది అనేటువంటి ప్రశ్న వేసుకున్న తర్వాత దాని లోతుల్లోకి వెళ్ళి తీసుకోవాల్సినటువంటి అవకాశాన్ని మనకి ఇవ్వాల. ఓకేనా. అలాగే అసలైన దుఃఖాల నుండి మళ్ళీ చేస్తుంది, వేరే వైపు మళ్ళీ చేస్తుంది, వేరే డైవర్ట్ చేసేస్తుంది. ఉదాహరణకి కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు ఎట్లా పరిష్కరించిన దాంట్లోకి వెళ్ళకుండా సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ మన సినిమాలు సీరియల్ అంటే మైండ్ ఎట్లా డైవర్ట్ అయిపోతుంది. అసలు ఎందుకు వచ్చింది, దీనికి పరిష్కారం ఏంది, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎట్లా మనం కూర్చొని మాట్లాడాలి. ఓకేనా. సమస్యలకు పరిష్కారం ఎప్పుడు వస్తుందంటే కుటుంబ సభ్యులంతా కూర్చొని అసలు ఎందుకు ఏంటి, మీ సమస్య ఏంది, నా సమస్య ఏంది, మధ్య ఎందుకు ఇలా జరుగుతున్నాయి, ఎందుకు ఇలా అవుతున్నాయి, అలా మనం కూర్చుంటే అవుతుంది అనమాట. కానీ తండ్రి ఎప్పుడు వస్తాడో తెలియదు, తల్లి ఎప్పుడు పెడుతుందో తెలియదు, బిడ్డలు ఎప్పుడు తింటారో తెలియదు, అందరూ కూర్చొని టీవీల ముందర లేకపోతే నేను సినిమాల ముందర కూర్చొని ఎవరు ఎప్పుడు ఏ టైంలో ఉంటే ఆ టైంలో కూర్చొని ఏ టైంలో ఆ టైంలో అంటే మనం ఒకరికొకరు మాట్లాడుకోకుండా, ఓకే, ఎవరి ఫోన్లో వాళ్ళు ఉంటూ ఎవరిలో వాళ్ళు ఉన్నప్పుడు, ఓకే, అసలైన దుఃఖాలని ఎక్కడ పరిష్కరించాలో ఎలా పరిష్కరించాలో కూర్చొని మనం 10 నిమిషాలు ఒక అరగంట కూర్చుంటే అది సాల్వ్ అయిపోయేదాన్ని. కానీ ఈ ఆధునికమైనటువంటి ఈ విజ్ఞానంలో మనకు వచ్చేటువంటి ఎన్నో ఇవి మనం తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాం అన్నమాట మనం. అలాగే ఇంద్రియ తృప్తి కూడా అంతే. ఇంద్రియ తృప్తి అంటే విపరీతమైనటువంటి ఇంద్రియాలను తృప్తిపరిచే క్రమంలో అసలైన దుఃఖాలను గుర్తించే క్రమం మనం మర్చిపోయాం. ఉదాహరణకి మనం ఒక బుద్ధుడి జీవితం మనం కానీ గమనిస్తే, ఆయన పుట్టినప్పుడు సిద్ధార్థ్ అతని పేరు, ఓకే, వాళ్ళ తండ్రి ఆల్మోస్ట్ చెప్పాలంటే ఒక రాజులాగా అన్నమాట. ఆయన అపర ఐశ్వర్యవంతుడు. ఆల్మోస్ట్ ఆ చుట్టుపక్కల ఆయన ఉన్నటువంటి ధనవంతుడు ఇంకెవరు లేరు అనమాట. అయితే ఎప్పుడైతే బుద్ధుడు జన్మించాడో అప్పుడు వెళ్ళి ఆయన జాతకం చూపిస్తామన్నమాట. జాతకం చూపించినప్పుడు ఏం చెప్తారంటే, ఆ జ్యోతిష్యుడు ఏం చెప్తారంటే, ఇతను కొంతకాలం వరకే మీతో పాటుతాడు, ఆ తర్వాత ఇతను ఖచ్చితంగా వైరాగ్యం వచ్చి ఇతను ఖచ్చితంగా ఈ ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాడు అని చెప్పేసి ఆ జ్యోతిష్యుడు చెప్తామన్నమాట. సో తండ్రికి భయం వేసి, ఓకేనా, ఇతనికి ఎలాగైనా సరే భౌతిక జీవితాలు లేదా భౌతిక ప్రపంచం జరిగేటువంటి ఏవి కూడా ఇతని కంటికి కనబడకూడదు అని చెప్పేసి సర్వం అతన్ని తన బంగ్లాలోనే, తన ప్యాలెస్లోనే తనకి అన్ని ఏం కావాలో అన్ని వసతులన్నీ ఇచ్చాడు అనమాట. అతనికి బయట ప్రపంచం అంటే ఏంటో తెలియదు. ఇంకా అతని ఆడుకోవాలన్నా బయట నుంచి వాళ్ళు అక్కడికి వచ్చి ఆడుకుంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొస్తాడు, వస్తువులు కొనిస్తాడు, బొమ్మలు కొనిస్తాడు. అతను ఏది కావాలనుకుంటే, ఏది తినాలనిపిస్తే, ఏది తినిపిస్తుంది అది అన్ని తెప్పించి ఇంటికాడే అనమాట. అతనికి
ఆ 4 గోడలు తప్ప బయట ప్రపంచం అసలు ఏంటో కూడా తెలియదు, అసలు ఎలా ఉంటుందో కూడా అతనికి తెలియదు అనమాట. ఆ స్థాయిలో పెంచారు అతన్ని. అయితే ఒకానొక వయసు వచ్చిన 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఆ వయసు వచ్చినప్పుడు టక్కని అతను ఒకసారి తన ప్యాలెస్ బాల్కనీ నుంచి చూస్తాడు. చూస్తే ఒక ఒక వ్యక్తి ముసలితనంలో కర్ర పట్టుకొని ఊగిపోతూ ఊగిపోతూ వెళ్తూ ఉంటాడు అనమాట. ఆ సన్నివేశం ఇతను చూస్తాడు. దేన్ని మనుషులు ఇట్లా ఎందుకు ఊగిపోతున్నాడు అతను, ఇట్లా ఎందుకు అతను కర్ర పట్టుకొని నడవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అతనికి? నేను ఎప్పుడు అట్లా చూడలేదు అలాగా, మనిషి ఊగిపోతూ ఇలాగ ఎప్పుడు జరగలేదు అలాగా. ఇతను ఎవరు, ఇతనికి ఎందుకు అలాగ వచ్చింది, అసలు అసలు ఏంటి ఆ జబ్బు ఏంటి అని కూడా అతను తెలియదు అనమాట. అంత ఆ స్థాయిలో ఉన్నాడు అతను. ఆ తర్వాత ఇంకొక రోజు ఒకరు చనిపోయి ఉంటే అందరూ ఆ శవాన్ని మోసుకొని వెళ్తూ ఉన్నారు అనమాట. అతనికి తెలియదు ఎందుకు వీళ్ళందరూ కూడా ఒక వ్యక్తిని పడుకొని పెట్టి అతను తీసుకొని శంకు ఉత్తు తీసుకెళ్తున్నారు ఏంటి అని అట్లా ఆలోచిస్తున్నారు. అతను ఆలోచిస్తున్నాడు అట్లాగా. ఎందుకంటే తను ఎప్పుడు కూడా ఆ బంగ్లాలో కానివ్వండి, ఆ పరిసర ప్రాంతాల్లో ఎప్పుడు కూడా అతను మనిషి ముసల్తనం అవ్వడం కానీ లేదా మనిషి చనిపోవడం కానీ ఎప్పుడు అతను చూడలేదనమాట. అలా పరిస్థితి ఎప్పుడు రాలా. ఎందుకంటే వాళ్ళ తండ్రి జాగ్రత్త పడ్డాడు అనమాట, ముసలి వాళ్ళని పెట్టకుండా అక్కడ. ఓకేనా, అందరూ కూడా చిన్నపిల్లలు లేదా యవ్వన వయసులో ఉండే వాళ్ళని పెడుతూ అతనికి ఎటువంటి భౌతిక ప్రపంచంలో ఎటువంటి ఎక్స్పోజర్ కానీ ఎటువంటి అనుభవం కానీ ఇవ్వకుండా అట్లా చేశాడు అనమాట. కానీ ఒకరోజు తన కంట పడింది, ఈ సన్నివేశాలు పడ్డాయి అన్నమాట. సో మొట్టమొదటిసారి అక్కడ ఉన్నటువంటి కొంతమంది గార్డ్స్ని వీళ్ళు అడుగుతాడు అనమాట, ఏమని ఇట్లా ఎందుకు ఆ వ్యక్తి ఎందుకు అట్లాగా బాగా వణికిపోతూ ఆ కర్ర పట్టుకొని నడుచుకుని వెళ్తున్నాడే, ఏంది అసలు అట్లా ఎందుకు అయింది అతనికి ఎదురు? ఆ గార్డు చెప్పేసి అదేం అందరికీ వస్తుంది, అది ముసలితనం, అది అందరికీ వస్తుంది అది అన్నాడు అనమాట. ఏంది ముసలితనం అందరికీ వస్తుందా? ముసలితనం అనేది ఒకటి ఉందా? అప్పుడు ఏం జరుగుతుంది ముసలితనంలో? ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు ఉన్నటువంటి ఆ శక్తి, ఇప్పుడు ఉన్నటువంటి ఆ ఉత్సాహం అన్ని ఇప్పుడు ఉండదండి. తర్వాత క్రమక్రమంగా మనిషి క్షీణించిపోతాడు, అతనికి ఎన్నో రకాలటువంటి నొప్పులు వస్తాయి, అతను భరించలేనటువంటి పరిస్థితులు వస్తాయి, అతను నడవలేని స్థితిలోకి వెళ్ళిపోతాడు, పడుకోలేడు సరిగ్గా అన్నప్పుడు ఇది అందరికీ వస్తాయంటే అవునండి అది అందరికీ వస్తాయి అంటాడు అనమాట. మరి ఇంకొక వ్యక్తి ఏంది అతన్ని మోసుకొని వెళ్తున్నారంటే అతను కాలం చెల్లిపోయిందండి అంతే, అతనికి పూర్తిగా తన ప్రాణం పోయింది, ఇంకా అతను ఇక్కడ ఏం చేసేది ఏం లేదు అక్కడ. సో అతన్ని తీసుకుని వెళ్ళి పూడ్చిపెట్టడం తగలబెట్టడం చేస్తారు. అంటే మానవ జన్మలో ఎంత ఉందా, ముసలితనం ఒకటి వస్తుందా? ముసలితనంలో ఈ స్థితిలోకి మనం వెళ్తామా? మరి అలాంటప్పుడు ఇంత ఇంత ఐశ్వర్యమైన జీవితం ఎందుకు, లేదా ఇంత మనం కష్టపడేది ఎందుకు, లేదా ఇంత మనం పాకులాడేది ఎందుకు? ఒకరోజు ముసలితనం ఒకటి వస్తుంది అంటే మరి ఆ ముసలితనంలో మనం ఏమి అనుభవించేది ఏం లేదు కదా, ఆ ముసలితనంలో మనం ఏం చేసేది ఏం లేదు కదా. దానికోసం నేను నా లైఫ్ అంతా కూడా దేనికో నేను పాకులాడడం ఎందుకు, దేని అనుభవించడం ఎందుకు? అట్లాగే ఒక మనిషి పూర్తిగా చచ్చిపోయే పరిస్థితులు వచ్చినప్పుడు మరి నేను దేని గురించి నేను ఎక్కువ ఆలోచించాలా, దేని గురించి ఏది శాశ్వతమైంది ఏంటి అసలు, నేను దేని గురించి నేను ఎక్కువ మదన పడాలి నేను అని ఫస్ట్ టైం తనకి క్వశ్చన్స్ రావడం మొదలు పెట్టాయి అనమాట. సో సేమ్ థింగ్ అనమాట, బుద్ధుడి యొక్క తండ్రి ఆధునిక విజ్ఞానం లాగా, ఆధునిక సమాజం లాగా ఆయనకి అన్ని ఫెసిలిటీస్ కల్పించాడు అనమాట. అతనికి ఎక్కడ కూడా ఎలాంటి ఎక్స్పోజర్ లేనికుండా. ఓకే, అతను ఎక్కడైనా తనకి ఏదైనా సమస్య వస్తుందంటే, ఏదైనా ఇబ్బంది వస్తుంటే వెంటనే తన మనసుని ఆహ్లాదపరిచేదానికి ఎన్నెన్నో వస్తువులు, ఎన్నెన్నో వసతులు కల్పించేవాడు అనమాట. అదే ఇంద్రియ తృప్తి లాగా. అంటే మనకి డైవర్షన్స్ ఇవన్నీ, వీడియో గేమ్లని ఇవన్నీ మనకి డైవర్షన్స్ అనమాట. అసలైన సమస్య నుంచి మనం ఎదుర్కొనేది లేదా సమస్య పరిష్కారం కోసం మనం వెతుక్కోకుండా నవల్స్ అని, పేపర్స్ అని, ఇవన్నీ జస్ట్ మన లైఫ్ అసలైనటువంటి మన శాశ్వతమైన ఆనందం వైపు మనం వెళ్ళాల్సిన మన గోల్ని మనం డిస్ట్రాక్ట్ డైవర్ట్ అయిపోయేటువంటి విషయాలు అనమాట ఇవన్నీ కూడా. సింపుల్, ఇప్పుడు ఐఏఎస్కి ప్రిపేర్ అవ్వాలి, ఐఏఎస్ కొట్టాలన్న వాడికి, ఆ వ్యక్తికి ఓకేనా, తను ఖచ్చితంగా సినిమాలు, తర్వాత ఫంక్షన్స్, తర్వాత మంచి మంచి కాస్ట్లీ భోజనం, ఇవన్నీ తన గోల్కి అవన్నీ అవరోధాలే అవన్నీ. ఓకే, అవన్నీ ఏమి తనకి ఉపయోగపడేటివి కాదు. ఎందుకంటే తన గోలు ఐఏఎస్ కొట్టాలి, తన ఐఏఎస్ పరీక్ష రాసి దాంట్లో మంచి స్థానం కొట్టాలన్నమాట, మంచి పొజిషన్లోకి వెళ్ళాలి. సో అలాగ ప్రిపేర్ అయ్యే వ్యక్తికి, అలాగ ప్రయాణించే వ్యక్తికి డెఫినెట్గా
అతనికి ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, మాల్స్ అనండి, సినిమాలు అనండి, లేకపోతే ఇంకేదైనా ఫంక్షన్స్ అనండి, ఇవన్నీ తనకి డైవర్షన్ అయ్యండి, డైవర్షన్. కానీ కొంతమంది అనొచ్చు మాల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి, ఎన్నో ప్రోడక్ట్స్ వస్తున్నాయి, లేకపోతే సినిమాలు అద్భుతమైనటువంటి మనకి మెసేజ్ నేర్పిస్తుంది, మనకి ఎన్నెన్నో మనకి అద్భుతమైనటువంటి క్యారెక్టర్స్ మనం అద్భుతంగా మనం పాజిటివ్ అటిట్యూడ్లో వెళ్తాము, వాళ్ళ నుంచి మనం ఎంతో నేర్చుకుంటాం అంటారు. ఐఏఎస్ కొట్టేవాడికి అవన్నీ అవసరం లేదు, వాడికి అతనికి కావాల్సిన ఫోకస్ కావాలా, మైండ్ పీస్ఫుల్గా ఉండాలా, తన స్టడీస్ మీద తన ఆ వైపు ఏదైనా ఉన్నాయి అటువైపు వచ్చేటువంటి అన్ని వాటి మీద తన మనసు పెట్టిన అలాంటి వ్యక్తికి ఇవన్నీ ఖచ్చితంగా ఇవన్నీ డైవర్షన్స్, ఇవన్నీ డిస్ట్రాక్షన్స్, ఇవన్నీ కూడా. అలాగే మన శాశ్వతమైన ఆనందం, మన గోలోకం వైపు, మనం వైకుంఠం వెళ్ళాలనుకునే మనము మన ప్రయాణంలో ఇవన్నీ కూడా మనకి డైవర్షన్సే, మనకి ఇవన్నీ డిస్ట్రాక్షన్సే. మనం శాశ్వతమైన ఆనందం వైపు మనం వెళ్ళాలనుకున్న మన ప్రయాణంలో ఇవన్నీ మనకి అవరోధాలు ఇవన్నీ. సో మనకి ఇవన్నీ కూడా మనకి ఎలాంటి ఓకేనా మనకి శాశ్వతమైనటువంటి పరిష్కారం కానీ శాశ్వత ఆనందం కనిపించడానికి అవకాశం లేకపోగా మనము అసలైనటువంటి దారి నుంచి మనం పక్కకి వెళ్ళిపోయేదానికి పూర్తి అవకాశాలు ఉన్నాయి మనకి. మరి అసలైన ఆనందం అంటే లక్షణాలు ఎలా ఉంటుంది, ఏంటి, ఏం లక్షణాలు ఉంటాయి, ఆనందం అసలైన ఆనందం అంటే ఎలా ఉంటుంది, వాటిలో ఏం లక్షణాలు ఉంటాయి అని కానీ గమనిస్తే, అసలైన ఆనందం అంటే ఏంటి అని అంటే లక్షణం అంటే అవి శాశ్వతంగా ఉంటుందంట ఆనందం. ఓకే, శాశ్వతంగా ఉంటుంది ఆనందం. సో శాశ్వతమైన ఆనందం అంటే ఎక్కడ కూడా మధ్యలో ఒక్క సెకండ్ కూడా నా ఆనందం కట్ అయిపోవడం కానీ నా ఆనందం క్షీణించిపోవడం కానీ జరగదు, కంటిన్యూస్గా ఉంటుంది అనమాట, నిరాటకంగా ఉంటుంది. ప్లస్ రెండోది అసలైన ఆనందం ఏంటి అని అంటే అది పెరుగుతూనే ఉంటుంది. ఈరోజు ఆనందంగా ఉంటే నెక్స్ట్ రోజు ఇంకా ఎక్కువ ఆనందంగా ఉంటా, ఆ నెక్స్ట్ రోజు ఇంకా ఎక్కువ ఆనందంగా ఉంటా, ఆ నెక్స్ట్ రోజు ఇంకా ఎక్కువ ఆనందంగా ఉంటా. అంటే ఆనందం పెరుగుతూ ఉంటుంది, అది అసలైన ఆనందం అన్నమాట. నా ఆనందం అసలైన ఆనందం ఎలా ఉంటుంది అంటే అది అందరితో పంచుకునేలాగా ఉంటుంది అంట అది. ఓకేనా, ఒకరిని ఇబ్బంది పెట్టేలాగా, ఒకరిని కష్టపెట్టేలాగా, ఒకరిని తక్కువ చేసి మనం చేసేటువంటి ఆనందం, ఈ మధ్య ఉన్న కామెడీ షోస్ అన్నీ కూడా, ఓకేనా, ఈ మధ్య మనం చూసేటువంటి అన్ని రకాల షోస్ అన్నీ కూడా ఒకరిని కించపరిచి, ఒకరిని ఇబ్బంది పెట్టి, ఒకరిని తక్కువగా చూపించేటువంటి కామెడీ, అది నిజమైన ఆనందం కాదు. అది వేరే వాళ్ళటువంటి లోపాలని, వేరే వాళ్ళటువంటి కొన్ని ఇబ్బందుల్ని మనం దాన్ని చూసి ఆనందపడి మనం దాంట్లో నుంచి మనం ఏదో ఈరోజు నేను చాలా ఆనందంగా ఉన్నాను మనం అనుభవించడం అనేది అది చాలా నీచమైనటువంటి ఆనందం అన్నమాట. కానీ అసలైన ఆనందం ఏంటంటే ప్రతి ఒక్కరితో పంచుకునేలాగా ఉంటుంది ఆనందం. నేను వాళ్ళు పంచుకునే కొన్ని ఇంకా చెప్పండి, ఇంకా మాట్లాడుకునే ఆనందం ఇంకా ఉంటుంది. ప్లస్ అసలైన ఆనందంలో ఏముంటుందంటే కొత్తదనం ఉంటుందంట, ప్రతిరోజు ఫ్రెష్గా ఉంటుంది, అది ప్రతి విషయం చచ్చినప్పుడు ఫ్రెష్గా ఉంటుంది, అంత ఆనందం ఉంటుంది అన్నమాట. ఇవి అసలైన ఆనందంగా ఉన్నటువంటి లక్షణాలు ఇవి. ఓకే, బహుశా ఈ దరిదాపుల్లో మనం ఎన్ని చూసుంటాం, అసలు మన కళ్ళ కూడా కనలేము మనం ఇవన్నీ. ఓకే, శాశ్వతంగా ఉండేది, పెరుగుతూ ఉండేది, ప్రతి ఒక్కరితో పంచుకునేలాగా ఉండేది, ఓకేనా, కొత్తదనం, ఓకే, కొత్తగా రోజు కొత్త కావాలి మనకి ఆనందపడడానికి. సో ఇవన్నీ లేవనుకోండి, ఇప్పుడు మనం అనుభవించేటువంటి ఆనందం ఏదంటే ఈ లక్షణాలు లేకపోతే మనం అనుభవించేది సాపేక్ష ఆనందం లేదా తాత్కాలిక ఆనందం అని. సో తాత్కాలిక ఆనందంలో ఇవాళ మనం చూస్తున్నాం, దానివల్ల మనకు ఒరిగేదేం లేదు, ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు అట్లా కొంత మనకు ఉపశమనిస్తుంది. కానీ మన గోల్, మన గమ్యం ఏంటి, శాశ్వత ఆనందం కావాలి. కానీ జీవితం అంతా కూడా జస్ట్ కొంచెం టెంపరీ, కొంచెం తాత్కాలిక ఆనందంలోనే అబ్బా నాకు చాలు ఈరోజు జరిగిపోయింది, బా ఈ మాత్రం నేను దిగలిగాను చాలు, ఇంత మాత్రం దొరికింది చాలు అని అక్కడికక్కడే ఉన్నా కాదు. మానవ జన్మ మనకు దొరికింది అసలైన ఆనందం వైపు వెతికి ఆ దారి తీసుకొని ఆ సాధన చేసి దాన్ని పూర్తిగా మనం సాధించేంత వరకు ఈ మానవ జన్మ పూర్తిగా మనకి సహకరిస్తుంది అనమాట. ఒక మాన్యంలో మాత్రమే మన శాశ్వత ఆనందం వైపు మనం ఊహించవచ్చు, అటువైపు మనం సాధన చేయొచ్చు, ఫైనల్గా దాన్ని మనం చేరుకోవచ్చు. అయితే అటువైపు మనం వెళ్ళకుండా, అటువైపు మనం చూడకుండా కేవలం తాత్కాలికమైనటువంటి విషయాల్లోనే మన జీవితాలు గడుపుకుంటాం. మరి అసలైనటువంటి ఆనందం కావాలనుకుంటే అప్పుడు అసలైన దుఃఖాలు మనం గుర్తించాలి ఫస్ట్.
ఇందాక ఫస్ట్ చెప్పుకున్నాం కదా, అసలైన దుఃఖాలకి మన పరిష్కారం ఇస్తేనే మనకు అసలైన ఆనందం వస్తుంది. మరి అసలైన ఆనందం మన యొక్క గమ్యం అయితే మరి అసలైన దుఃఖాలు ఏంటో మనం తెలుసుకోవాలి. అసలైన దుఃఖాలకు మన పరిష్కారం ఇస్తే అసలైన ఆనందం వస్తుంది. తాత్కాలిక దుఃఖాలకు మన పరిష్కారం ఇస్తే తాత్కాలిక ఆనందం వస్తుంది. డబ్బు కావాలి, డబ్బు దొరికింది, మళ్ళీ డబ్బులు కావాలి, మళ్ళీ దొరికింది, మళ్ళీ డబ్బులు కావాలి, మళ్ళీ దొరికింది, తాత్కాలిక ఆనందం. ప్రస్తుతం డబ్బులు లేవు, తాత్కాలిక దుఃఖం. డబ్బులు వచ్చినాయి, తాత్కాలిక ఆనందం. మళ్ళీ డబ్బులు పోయినాయి, తాత్కాలిక దుఃఖం. మళ్ళీ డబ్బులు వచ్చాయి, తాత్కాలిక ఆనందం. కారు కొన్నాం, తాత్కాలిక ఆనందం. ఆ కారు యాక్సిడెంట్ అయింది, తాత్కాలిక దుఃఖం. మరి దానికి డ్రైవర్ లేడు, తాత్కాలిక దుఃఖం. ఓకే. సో ఎందుకంటే మన తాత్కాలికమైన దుఃఖాలకు మనం పరిష్కారం ఇవ్వాలనుకున్నాం, మళ్ళీ అందుకని మనకి మళ్ళీ తాత్కాలిక ఆనందమే వచ్చింది మళ్ళీ మనం. బట్ అసలైన దుఃఖాలకి మనకన్నా పరిష్కారం ఇవ్వాలని మనం ప్రయత్నిస్తే, దాని గురించి మనకన్నా ఆలోచిస్తే, కొంత సమయమైనా సరే, కొంత శక్తి మన దాంట్లో పెట్టినా సరే మనకు ఖచ్చితంగా శాశ్వత ఆనందం వస్తుంది. అయితే మరి అసలైనటువంటి దుఃఖాల యొక్క ప్రమాణాలు ఏంటి? ఎలాంటి వాటిల్ని మనం అసలైన దుఃఖాలని చెప్పచ్చు? ఎటువంటి వాటిని ఈ దుఃఖాలు నిజమైనటువంటి దుఃఖాలు, శాశ్వతమైన దుఃఖాలు లేదా అసలైన దుఃఖాలు అని మనం ఎలా, ఏ లక్షణాలు బట్టి లేదా ఏ ప్రమాణాలు బట్టి మనం చెప్పచ్చు అని కానీ మనం చూస్తే, ఈ దుఃఖాలు దీంట్లో మూడు ప్రమాణాలు ఉన్నాయన్నమాట. ఒకటి, ఈ దుఃఖాలు అందరిలో ఉంటాయి, ప్రతి ఒక్కరిలో ఈ దుఃఖాలు ఉంటాయి. రెండు, ఎవరం కోరుకోము ఆ దుఃఖాలని, ఎవరం కోరుకోము ఆ దుఃఖాలని. మూడు, మనం దుఃఖాలను కోరుకోకపోయినా అవి వచ్చి తీరుతాయి అన్నమాట మన జీవితాల్లో. ఇది పేద కాదు, గొప్ప కాదు, ఈ కులం కాదు, ఆ దేశం కాదు, ఈ ప్రాంతం కాదు, ప్రతి ఒక్కరు అనుభవిస్తారనమాట ఈ దుఃఖాలని. ఇందాక మనం చెప్పినట్టుగా తాత్కాలిక దుఃఖాల్లో అందరికీ కారు సమస్యలు లేవు, కానీ అందరికీ డబ్బులు సమస్యలు లేవు. కొంతమంది డబ్బులు ఉన్నాయి, కొంతమంది డబ్బులు ఉన్న వాళ్ళకి డబ్బులు లేని సమస్య లేదు. అలాగే కొంతమందికి పిల్లలు ఉన్నారు, కొంతమందికి పిల్లలు లేరు. అంటే తాత్కాలిక దుఃఖాలు ఏంటి, అది అందరికీ రావు, అవి అందరిలో ఉండవు, కొంతమందిలోనే ఉంటాయి అవి. కానీ మనం మాట్లాడుకునే ఇప్పుడు అసలైన దుఃఖాలు ఏంటి అని అంటే, ఇవి అందరిలోనూ ఉంటాయి. ఇది అమెరికా వాడికి ఉంటుంది, ఇండియా వాడికి ఉంటుంది, ఓకేనా, చైనా వాడికి ఉంటుంది, ఓకేనా, తర్వాత ఆఫ్రికా వాళ్ళకి ఉంటుంది. ఈ అందరిలోనూ ఉంటాయి. ఎవరం కోరుకోము ఆ దుఃఖాలని, కానీ అవి వచ్చి తీరుతాయి. సో అసలైన దుఃఖాలని మనం ఎప్పుడైతే మనం గుర్తిస్తామో, అసలైన దుఃఖాలకి మనం పరిష్కారం వెతుకుతామో, పరిష్కారం ఇస్తామో, ఆ రోజు మనకి అసలైనటువంటి ఆనందం మనం చూస్తామన్నమాట. సో ఫస్ట్ మనం గుర్తించాలి అసలు ఏంటనేది. కానీ ఇప్పుడు మనం కొన్ని చర్చించుకోబోతాం అన్నమాట. మనం నిజంగా ఇవి నిజంగానే ఇవి అసలు దుఃఖాలే కాదే, మనం అసలు దుఃఖాలు ఎవరు చెప్పారు ఇవి దుఃఖాలని మనం ప్రశ్న వేసుకోవచ్చు. కానీ అవి అసలైన దుఃఖాలని మన తర్వాత వివరించుకున్న తర్వాత మనకు తెలుస్తుంది అన్నమాట ఇవన్నీ. ఓకే. సో భగవద్గీతలో ఉన్నటువంటి 13వ అధ్యాయం 9వ శ్లోకంలో, భగవద్గీత 13వ అధ్యాయం 9వ శ్లోకంలో, జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం, 4 అసలైన దుఃఖాలు ఉన్నాయంట. ఏంటవి? జన్మ, మృత్యు, జర, వ్యాధి. జన్మ అంటే పుట్టుక, మృత్యు అంటే చావు, జర అంటే ముసల్తనం, వ్యాధి అంటే జబ్బులు. ఓకేనా? అయితే ఈ ప్రమాణాలు చూద్దాం. ఈ 3 ప్రమాణాలు చూసాం. ఇవి అసలైన దుఃఖాలా? ఇవి అసలైన దుఃఖం. మన ప్రమాణాలు చూడాలి కదా, ఆ 3టిని టాలీ చేయాలి ఇక్కడ. ఆ 3 ప్రమాణాలు ఈ 4 దుఃఖాలకి మనకు వర్తిస్తుందా లేదా మనం చూసుకోవాలి మనం ఇప్పుడు. ఫస్ట్ది మృత్యు. జన్మ నేను తర్వాత వస్తాను, ఫస్ట్ నేను మృత్యువులోకి వెళ్తాను. మృత్యు ఫస్ట్ది. ఇవి అందరికీ వస్తుందా? ఎస్, అందరికీ వస్తుంది. ఎవరినో కోరుకుంటామా మృత్యువు కావాలని? ఎవరం కోరుకోం. అయినా వచ్చి తీరుతుందా? వచ్చి తీరుతుంది. ఎస్. కాబట్టి మృత్యువు అసలైనటువంటి దుఃఖం. ఎందుకంటే ఎవరం కోరుకోము. ఓకే.
అందరికీ వస్తుంది, వచ్చి తీరుతుంది. ఓకే. తర్వాత ముసల్తనం, ఇది దీని పరిస్థితి. అందరికీ వస్తుందా? వస్తుంది ముసల్తనం. ఎవరన్నా కోరుకుంటామా ముసల్తనం కావాలి అని కోరుకుంటామా? కోరుకోం. వచ్చి తీరుతుందా? ఎస్, వచ్చి తీరుతుంది. నో మ్యాటర్ ఇక్కడ ఎంత పెద్ద ఆధునికంగా, ఎంత పెద్ద విజ్ఞానం పెరిగినా సరే, ఓకేనా, ఏ స్థాయిలో ఆధునిక విజ్ఞానం పెరిగినా సరే, మనము ముసల్తనాన్ని మాత్రం ఎవరు ఆపలేరు. ఓకే. అందుకనే అందరికీ వస్తుంది, ఎవరు కోరుకోము, వచ్చి తీరుతుంది. జర, తర్వాత వ్యాధి, జబ్బులు అందరికీ వస్తాయి. ఒక జబ్బని కాదు, ఏదో ఒక జబ్బు మన జీవిత కాలంలో వస్తుంది. ప్రతి ఒక్కరికి జబ్బులు ఉంటాయి. కాకపోతే కొందరిలో టెంపరీగా ఉండొచ్చు, కొందరిలో దీర్ఘకాలిక రోగాలు ఉండొచ్చు. కానీ మొత్తానికి అయితే మనిషిగా జన్మెత్తిన తర్వాత అందరికీ జబ్బులు రావాల్సింది. ఏమన్నా కోరుకుంటామా మాకు జబ్బులు కావాలి, జబ్బులు రావాలి? లేదు, వచ్చి తీరుతాయి. ఎవరు కోరుకోము, కానీ వచ్చి తీరుతాయి. సో మృత్యువు, జర, వ్యాధి అంటే 3 ప్రమాణాలు, 3 లక్షణాలు అక్కడ మనకు టాలీ అయిపోయినాయి. నాలుగోది వచ్చి జన్మ. సో ఈ జన్మ వచ్చేసరికి దాదాపుగా నాకు తెలిసినందుకు 50, 55, 60 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు, దాదాపుగా వాళ్ళ బాధ్యతలు పూర్తి చేసుకున్న వాళ్ళు, పిల్లలకి చదువులు చెప్పించి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ పిల్లలు వచ్చి వాళ్ళు చూసుకునే క్రమంలో ఈ పాటికే వాళ్ళకి అర్థమై ఉంటుంది. వాళ్ళు చెప్తూ ఉంటారు, వాళ్ళ అనుభవాలు మనకు చెప్తుంటారు, ఇంకో జన్మ వద్దురానైనా అంటారు. అయితే కొంచెం యవ్వన వయసులో ఉండేవాళ్ళు, కొంచెం పిల్లల వయసులో ఉండేవాళ్ళు, వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంకో బాగుంది, ఉత్సాహం ఉంది జీవితం, ఈ జన్మ ఇంకో 2 జన్మ, ఇంకో 10 జన్మలు మనం ఎత్తచ్చు అంటాం వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు అసలైన ఇంకా ఫేజ్లోకి రాలా, వాళ్ళు అసలైనటువంటి విషయంలో వాళ్ళు ఇంకా ఎంటర్ కాల. ఎందుకంటే వాళ్ళు ఇంకా బాధ్యతలు లేరు, వాళ్ళు ఇంకా డబ్బులు తీసుకోవడం క్రమంలోనే వాళ్ళు ఇంకా తల్లిదండ్రులు ఇచ్చే ఫెసిలిటీస్లో వాళ్ళు ఇంకా అనుభవిస్తున్నారు. కాబట్టి రియల్ ఛాలెంజెస్ లైఫ్లో అసలైనటువంటి ఛాలెంజెస్లో వాళ్ళు ఇంకా ఎంటర్ కాల. అప్పుడు వాళ్ళకి విషయం తెలుస్తుంది. అండ్ జన్మ ఎందుకు అతి పెద్ద దుఃఖం, అసహ్య దుఃఖం ఎందుకని అంటే, సో మనందరినీ కూడా ఎవరైనా సరే ఒక పెద్ద గోని సంచిలో మనల్ని బాగా లోపల కూర్చొని పెట్టి కుక్కి మనల్ని ఆ గోని సంచిని కట్టేశారు అనుకోండి, మనల్ని గోని సంచిలో పెట్టి మనల్ని కుక్కేసి గోని సంచిలో పెట్టి మనం కట్టేసి ఒక చీకటి గదిలో, అందులో ముఖ్యంగా ఒక తొట్టిలో ఉన్నటువంటి ఒక ద్రవం అది కూడా బాగా దుర్గంధాలు వెదజల్లేటువంటి ఒక ద్రవంలోకి మనల్ని తీసుకుని దాంట్లో ఇల్లు ముంచారనుకోండి, మనల్ని తీసుకుని దాంట్లో ముంచారనుకోండి, పైగా ఆ గోని సంచిలో కొన్ని పురుగులు వేసారనుకోండి, ఆ గోని సంచిలో, సో గోని సంచిలో మనల్ని కుక్కి దాంట్లో కొన్ని పురుగులు వేసి మొత్తాన్ని కూడా ఒక చీకటి గదిలో మనం తీసుకుని వెళ్ళి ఒక దుర్గంధాలు వెదజల్లేటువంటి ఒక ద్రవంలో మనం తీసుకెళ్ళి ముంచారనుకోండి, మనం ఎంతసేపు దాంట్లో ఉండాలని మనం ఇష్టపడతాం. ఆ పరిస్థితుల్లో మనం వాస్తవం చెప్పాలంటే ఒక్క సెకండ్ కూడా అక్కడ ఉండాలని మనం ఇష్టపడం మనం అసలు. కానీ మనం గమనిస్తే ఇలాంటి ఒక పరిస్థితి మనకి తల్లి గర్భంలో మనకు దొరికిందనమాట. అది 1 సెకండ్ 2 సెకండ్లు కాదు, 9 నెలలు ఆ చీకటి గదిలో ఎన్నో క్రిములు మనల్ని కుడుతూ, తల్లి వదిలేటువంటి మలమూత్రాలు ఇవన్నీ వాసన అక్కడంతా కూడా వెదజల్లుతూ, ఆ దుర్గంధం అంతా లోపల వస్తూ, తల్లి తినేటువంటి ఆహారం కారంగా, ఉప్పంగా, వేడిగా, ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తూ బయటికి రావాలంటే రాలేదు. మొత్తం కూడా గర్భసంచిలో పూర్తిగా కుక్కివేయబడ్డాం. చేతులు కాళ్ళు తీయలేము, కానీ మొత్తం అనుభవంలోకి ఉంది. పైగా తలకిందులుగా ఉన్నమాట, మళ్ళీ తలకిందులుగా వెనకాల తల్లి వెన్నెముక్క మనకి ఫ్రీగా మనం వెళ్ళడానికి అవకాశం ఇవ్వదు. ముందర తల్లి పొట్ట మళ్ళీ ముందుకు పోనీయదు. లోపల మనం విపరీతంగా అల్లాడిపోతుంటాం అనమాట. ముఖ్యంగా ఎందుకంటే లోపల చైతన్యం పెరిగిపోతుంటుంది. 3వ సంవత్సరం నుంచి నెమ్మదిగా చైతన్యం పెరిగి 7వ నెలకి పూర్తిగా మనకి
అక్కడ వాతావరణం మనకి అర్థమైపోతుంది అనమాట. ప్రతి విషయాన్ని మనం అనుభవిస్తాం అన్నమాట. మనం విపరీతంగా మనం లోపల అల్లాడిపోతాం అన్నమాట. ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళిపోతాం, ఎప్పుడెప్పుడు బయటికి వెళ్దాం అని. ఇది కేవలం మనిషి జన్మలోనే కాదు, అది ఒక జంతు జన్మ అయినా సరే, ఏదైనా సరే. ఎందుకంటే అది గుడ్డులో అదే అవస్థ ఏర్పడుతుంది అనమాట. ఏ పిల్ల అయినా సరే. ఓకే, అది గుడ్డులో కావచ్చు, లేకపోతే గర్భంలో కావచ్చు. బట్ లోపల పిండం పడేటువంటి అవస్థ మాత్రం సేమ్ అవస్థ అది. ఓకే. సో ఇలాంటి పరిస్థితి కానీ నిజంగా మనకు కానీ గుర్తుండి, మనం కానీ నిజంగా కానీ ఈ పరిస్థితి మనం ఎదుర్కోవాల్సి వస్తే 9 నెలలు, నిజంగా మనం ఎవరు కోరుకోం మళ్ళీ ఇట్లాంటి జన్మ రావాలని. కానీ ఇలాంటి జన్మలు ఎన్నో ఎత్తేసాం మనం. ఎన్నో ఎన్నో జీవరాశుల్లో ఎన్నో రకాలుగా మనం ఎత్తేసాం అన్నమాట. ఓకేనా. కానీ నిజమైనటువంటి చైతన్యవంతులు, నిజంగా అసలైనటువంటి కారణాలు వెతికేవాళ్ళు, నిజంగా అసలైనటువంటి జీవితం యొక్క ఉద్దేశం తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఇంకో జన్మ వద్దని కోరుకుంటారు. ఎందుకంటే ఒక్కసారి జన్మెత్తామంటే ముసలితనం రావాల్సిందే, వ్యాధులు రావాల్సిందే, చావు రావాల్సిందే. అంటే మెయిన్ జంక్షన్, మెయిన్ కనెక్షన్ పాయింట్, మెయిన్ స్టార్టింగ్ పాయింట్ అక్కడ ఉంది జన్మ. స్టార్టింగ్ పాయింట్ జన్మ. సో జన్మ వచ్చిందంటే మళ్ళీ ఇంకా లైన్లు అన్నీ పడిపోతాయి. ముసలితనము, రోగము, చావు, అంతే. ఇట్లాగా ఎన్నో సైకిల్స్ తిరిగి 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 తిరుగుతూనే ఉన్నాం అన్నమాట. ఓకే. సో ఇవి అసలైన దుఃఖాలు. ఎందుకనంటే మనం చేసే ప్రతి ప్రయత్నం, మనం ఎంతో ఆనందంగా ఉన్నాం, ఏదో సాధించేసాం, ఒక ఇల్లు కట్టాం అనుకోండి, టక్కన మృత్యు వచ్చేసింది అనుకోండి, అయిపోయింది. మన ప్లాన్స్, మనం అనుభవించాలనుకున్న మన ఆనందాలు అన్నీ ఒక్క షాట్లో ఎగిరిపోతాయండి. ఓకే. మనం యవ్వనమంతా కష్టపడి డబ్బులు పేర్చి అవి కట్టి ఇవి కట్టి మనం ఏమనుకుంటామంటే అంత అయిపోయిన తర్వాత, బాధ్యత అయిపోయిన తర్వాత మనం అనుభవించాలనుకుంటాం. కానీ ముసలితనంలో మనం తినాలన్న 3 పూటలు మనం భోజనం చేయలేము. కొద్దిగా తింటేనే అజీర్తి వచ్చేస్తుంది, కళ్ళు సరిగ్గా కనబడవు. అంటే అనుభవించాల్సిన టైంలో అనుభవించకుండా మనం తర్వాత చూసుకోవాల్సి అనుకుంటే ముసలితనంలో మనకి రోజు గడిస్తే చాలునైనా ఏ ఇబ్బందులు లేకుండా అనే పరిస్థితుల్లో మనం పడతామన్నమాట. ఓకే. లేదు అన్నీ బాగున్నాయి, ఇంకేముంది, అంతా బ్రహ్మాండంగా ఉంది, నేను అనుకున్న వాటిలోకి వచ్చేసరికి ఏదో ఒక వ్యాధి వచ్చి మనం టక్కని మనం వెనకాలకి వెళ్ళిపోతాము. అంటే ఇవి యాక్చువల్గా మనకు అడ్డంకులు అనమాట. మన ఆనందానికి యాక్చువల్ అడ్డంకులు ఇవే. యాక్చువల్గా చెప్పాలంటే ఇవి వచ్చాయనుకోండి, ముసలితనం వస్తే పరిష్కారం ఎవరిస్తారు ఇక్కడ? ఓకేనా. ముసలితనం వస్తే ఇంకా దాంతో డీల్ చేయడమే మనం, ఇంకా దాంతోపాటు మనం కూడా జీవించడమే. మనం పైన మెరుగులు ఎన్ని మార్చినా, పైన ఎన్ని మనం తీసినా సరే మనం ఏం చేయలేము ఇక్కడ. అది ప్రపంచాన్ని మోసం చేయొచ్చేమో కొన్ని ఇవి కొట్టుకొని, కానీ లోపల మనం అనుభవించేటువంటి ఆ బాధ, ఆ కష్టం, ఆ ఇబ్బంది మన అనుభవంలోకి అలాగే ఉండి మనకు ఒకసారి విరక్తి, అసహ్యం వేస్తుంది, మనకి ఇబ్బంది పడతాం మనం. ఓకే. కాబట్టి చూడండి, భగవద్గీతలో ఇవి అసైన దుఃఖాలు అని, అంటే జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. ఎవరైతే ఇది నిజమైనటువంటి దుఃఖాలని ఎవరైతే గుర్తిస్తారో, అసలైన దుఃఖాలు ఇవి అని ఎవరైతే గుర్తిస్తారో వాళ్ళు నిజంగా జ్ఞానవంతులు అంటారు. రియల్ ఇంటెలిజెంట్ పర్సన్స్ ఎవరంటారంటే ఎవరైతే జన్మ మృత్యు జరా ఇవే అసలైన దుఃఖాలను గుర్తిస్తారో వాళ్ళు నిజమైన జ్ఞానవంతులు అంట. అంటే వాళ్ళకి విషయం అర్థమైంది, ఓ ఇది సమస్య. ఇప్పుడు జన్మ లేకుండా, ముసలితనం రాకుండా, వ్యాధి రాకుండా, మృత్యువు రాకుండా నేను శాశ్వతంగా బయటపడాలంటే నేను ఏం చేయాలని మనం నెక్స్ట్ ఆలోచించాలి. ఫస్ట్ మనం గుర్తించాలి కదా మనం అసలు. ఇవన్నీ మనం అనుభవిస్తూనే ఉన్నాం ఈ ప్రపంచంలో. కానీ ఆధునిక సమాజం లేదా ఆధునిక విజ్ఞానం ఏం చేసిందంటే, మృత్యు పెద్ద సమస్యే కాదు అసలు, నీ కారు లేకపోవడం పెద్ద సమస్య అని చెప్పింది. మృత్యు పెద్ద సమస్య ఏం కాదు, అది అందరికీ వచ్చేదే కదా, అది అందరూ చేసేదే కదా, అది అందరూ. నీకు ఇల్లు లేకపోవడం పెద్ద సమస్య, అదే నీకు బంగారు లేకపోవడం పెద్ద సమస్య, నీకు స్టేటస్ లేకపోవడం పెద్ద సమస్య అని మనకి వేరే వైపు ప్రొజెక్ట్ చేసింది. ముసలితనం పెద్ద విషయం కాదు, నువ్వు కోటింగ్ వేసుకుంటే చాలు. అసలు నేను అసలు ముసలిని ఎవరు చెప్పాను నేను అసలు. ఒకసారి మా
కానీ మా హెయిర్ సెలూన్కి రండి, లేకపోతే మా బ్యూటీ పార్లర్కి రండి, లేకపోతే మా ఇన్స్టిట్యూట్కి వచ్చేసేయండి, మిమ్మల్ని మొత్తం మార్చేస్తాం. మనం ఉప్పొంగిపోతాం అనమాట. బా నేను మళ్ళీ ఎవరైనా వెళ్ళిపోయినాంలే అని. సమస్య లేదు. ఇవన్నీ మనం ఏమనుకున్నా ముసలితనం పెద్ద విషయం కాదనుకున్నాం మనం. అది ఆధునిక సమాజం తీసుకుంటుందిలే, ఆధునిక విజ్ఞానం చాలా పెరిగిపోయింది, ఇప్పుడు నా ముసలితనం నుంచి నన్ను బయటపడేస్తుంది అంటున్నాను. సమస్య లేదు. వ్యాధులు నాకు తెలిసిందే, ఒక వ్యాధి పోతే ఇంకో కొత్త వ్యాధి వస్తూనే ఉంది. ఆ వ్యాధి పోగానే ఇంకో కొత్త వ్యాధి వచ్చి మనల్ని నానా రకాలుగా మనల్ని ఇబ్బంది పడుతూనే ఉంది. అప్పుడు డెంగ్యూ, తర్వాత అంతకుముందు మలేరియా, ఆ తర్వాత ఇప్పుడు వైరల్ ఫీవర్స్, ఇప్పుడు కొత్తగా కరోనా. ఎవడు ఊహించలే అసలు. కొత్త కొత్త దాడులు, కొత్త కొత్త వ్యాధులు, కొత్త కొత్త ఎన్నెన్ని వస్తాయో, ఏమేమి వస్తాయో, ఎలా వస్తాయో చెప్పలేము. కానీ మనందరి జీవితాలు బాధింపబడ్డాయి ఈ వ్యాధుల వల్ల. అసలైన సమస్యలు ఇవి. కానీ ఇప్పుడు ఆధునిక సమాజం మళ్ళీ ఏం చెప్పుకుంటే, కొత్తగా వ్యాక్సిన్ వచ్చేస్తలే, వ్యాక్సిన్లో అన్నీ వెళ్ళిపోతాయిలే, వ్యాక్సిన్ అది పెద్ద విషయమే కాదు, కరోనా పెద్ద విషయమే కాదు. మళ్ళీ మనం మర్చిపోతున్నాం. 2 నెలలు 3 నెలలు మనం కొద్దిగా అర్థం చేసుకున్నాం, అరే నిజంగా సినిమా హాల్ అన్నీ మూతపడ్డాయి, అవి మూతపట్టి నిజంగా మనకు అవసరం ఆ సినిమాలు, మనకు అవసరం ఈ ఎంటర్టైన్మెంట్ అంతా, నిజంగా మనకు భోజనం ఉంటే చాలు, భగవంతుడిగా నామం చేసుకుంటే చాలు, మన ఆరోగ్యం బాగా చూసుకొని మనం మంచి 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 ఫుడ్ తీసుకొని మనం ఇది ఉంటే చాలు, మనం చాలా నీట్గా ఉన్న జాగ్రత్త. కానీ లేదు, మళ్ళీ 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 మాంసాహారం తీసుకోవడం, మళ్ళీ ఓకేనా అదే విధమైన జీవితానికి మళ్ళీ వెళ్ళిపోయేసి మళ్ళీ అట్లాగే వెళ్తున్నాం. ఎందుకంటే మనకి ఎలా పరిష్కరించాలో మనకు తెలియట్లే. సో అట్లీస్ట్ కృష్ణ చైతన్యంలో ఎవరైతే జోడింపబడ్డారో వాళ్ళు చాలా వరకు ఈ 2 నెలలు 3 నెలలు వాళ్ళు పూర్తిగా ఉపయోగించుకున్నారు. భగవద్గీత చదవడం, భాగవతం చదవడం, శ్లోకాలు నేర్చుకోవడం, జపం చేయడం నేర్చుకున్నారు. కానీ మిగిలిన వాళ్ళకి తెలియదు, ఎట్లా గడపాలో తెలియదు. ఇట్లా ఒక రోజు వస్తుంది, మనం అన్నీ మూసేస్తారు, మన ఇంట్లోనే ఉండాల్సి వస్తుందని ఎవరు ఊహించాలా. మరి ఉండాల్సి వస్తే మనం ఏం చేయాలో కూడా ఎవరికి తెలియదు. అందరూ ఇల్లు గడుక్కోవడం, లేకపోతే కొత్త కొత్త వెరైటీలు వంటలు నేర్చుకోవడం, లేకపోతే ఏదేదో కొత్త కొత్త వాళ్ళ క్రేజీ థింగ్స్ అని చేసుకొని అవి మళ్ళీ టిక్టాక్లో పెట్టి ఎట గడపాలో తెలియక, ఏం చేయాలో తెలియక పిచ్చెక్కిపోయేసి ఎట్లా మనం జీవించాలో అర్థం కాక. ఎందుకంటే గోల్ లేదు కదా, గమ్యం ఏంటి, ఆధ్యాత్మిక అదే మానవ జన్మ యొక్క ఆధ్యాత్మిక ఉన్నతమైనటువంటి విషయం ఏం చేయాలో తెలియదు కదా, ఎవరికి తెలియదు కదా. ఏమి తెలియనప్పుడు ఏం చేస్తారు, ఉన్నవి ఏదో చేసుకొని వాళ్ళకి అది ఎలాగో ఉపయోగపడినటువంటి విషయాలన్నిటి మీద విపరీతమైనటువంటి కాన్సన్ట్రేషన్, వాటి మీద ఫోకస్ ఎక్కువ పెడతాం మనం. ఎంతసేపు ఆ న్యూస్లు చూసుకుంటా, ఈరోజు ఎన్ని కేసులు, రేపు ఎన్ని కేసులు, ఎల్లుండి ఎన్ని కేసులు అనుకుంటా, అంతే అయిపోయింది, టైం అంతా అయిపోయింది. నాకు తెలిసినంత వరకు 2 జీవితాలు మారలేదన్నమాట ఈ కరోనా సమయంలో. 2 జీవితాలు మాత్రమే మారలేదు, మిగతా అందరూ ఎంతో కొంత బాధితులయ్యారు. ఒకరు వ్యవసాయం చేసేవాళ్ళు, 2 భక్తులు. సో వీళ్ళిద్దరి జీవితాల్లో ఎవరు ఆపలేకపోయారు. భక్తుడు తన కార్యాలు చేసుకుంటూనే ఉన్నాడు, తను ఏది ఆపుకోలేదు, ఏది చేసుకోలేదు, ఏది నిలుపుకోలేదు. అతను అన్నీ చేసుకుంటూ వెళ్ళాడు. ఇంకా చెప్పాలంటే కొత్త అవతారానికి మళ్ళీ ఆవిష్కరించిందన్నమాట ఈ విధంగా ఆన్లైన్ క్లాసులకి. ఓకేనా, అంటే కొత్త ఆలోచనలు, మళ్ళీ మంగళార్తులు ఆగలేదు, 16 మాలలు ఆగలేదు, తన సాత్విక ఆహారం మాగలేదు, తన ప్రచారం ఆగలేదు. ఓకేనా, భగవంతుడు చేయాల్సిన తన సేవలు ఆగలేదు, అన్నీ జరిగిపోయినాయి. అలాగే వ్యవసాయం చేసే వాళ్ళని ఆపలేకపోయింది, ఎందుకంటే అవనగా ఆపితే మనకు ఫుడ్ ఉండదు. అలాగే పాలు, ఓకేనా, వాళ్ళని ఆపితే మళ్ళీ మనకి ఇబ్బంది, కాబట్టి ఈ మాత్రం టచ్ చేయలేకపోయారు. కృష్ణుడు అదే అన్నాడు అనమాట భగవద్గీతలో కూడా, వ్యవసాయము గోరక్షణ. ఓకేనా, ఈ 2 అత్యంత ముఖ్యమైనటువంటి కార్యాలు. అవి ఏవి కూడా ఎవరు కూడా అవి చేసుకొని బతికే వాళ్ళ జీవితాలు బాగుంటాయి అని వాళ్ళని ఎవరు ఏ పరిస్థితి ఆపలేదు వాళ్ళని. రెండోది భక్తులైతే అసలు ఆపేదానికి లేదు, ఎందుకంటే గుళ్ళు మూసేసినా ఏం మూసేసినా సరే తన సాధన తనకి ఎప్పుడు ఉంది, తన జీవితం తనకి ఎప్పుడు ఉంది, తన సేవ ఎప్పుడు ఉంది, అది చేసుకుని వెళ్తాను. తన 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 భాగవత పఠనం జరుగుతూనే ఉంది, ఆగిపోతాను, ఏమీ ఆపల. కానీ
ఆధునిక విజ్ఞానం పూర్తిగా ఆగిపోయింది. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలా, ఆధునిక విజ్ఞానం మనకు ఒక అలంకారమే తప్ప అది మన అవసరాలు తీర్చేది కాదు అని. అది మనకు అలంకరణ అంతే. అది అలంకరణ కాబట్టే అవి లేకపోయినా మనం బతకగలిగాం. 2 నెలలు 3 నెలలు మూయబడ్డ హాస్పిటల్ అంతమంది వ్యాధులు అంటే ఎట్టబోయారు, అంతమంది పేషెంట్స్ ఎట్టబోయారు అసలు. ఏమైనా సినిమా హాల్ లేకపోతే ఎవరైనా చచ్చిపోయినారా? ఓకే, లేకపోతే ఇంకేదైనా సరే పెట్రోల్ లేక డీజిల్ లేక ఎవరైనా చచ్చిపోయారా? ఏం జరగల. అన్ని సర్వసాధారణంగా జరిగిపోయినాయి. చాలామంది అంటారు విజ్ఞానం చాలా పెరిగిపోయింది, అది లేకపోతే మనం ఎట్ట బతకగలం. మరి 2 నెలలు 3 నెలలు బతికగలం, వాళ్ళ జీవితాంతం బతకలేమో? మనం బతకచ్చు. కాకపోతే మనం ఒక మానసికంగా మనం దానికి అడిక్ట్ అయిపోయాం అనమాట. అంటే మనం బానిస అయిపోయాం దానికి. కాబట్టి మనం ఇప్పుడు ఏమనుకుంటున్నాం, అది లేకపోతే మనం ఎట్ట బతకాలని మనం ఆలోచించాం. కానీ మనం జీవించి చూపించాం. మనం ఇప్పుడు అవి కేవలం అలంకరణ మాత్రమే, అవి కేవలం ఆడంబరాలు మాత్రమే. ఆధునిక జీవితంలో మనకి ఆధునిక విజ్ఞానం మనకి కేవలం ఆడంబరాలు మాత్రమే. మన అవసరాలకు మాత్రం, అత్యంత ముఖ్యమైన వాటికి మాత్రం ఆధునిక విజ్ఞానం మనకి అంత అవసరమైతే లేదు. ఎస్, కొంత అవసరం, దానికి అంత అవసరం మనం వాడుకుంటాం, డెఫినెట్, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ మానవ జీవితంలో మన ప్రగతి చెందడానికి, మనలో ఆనందం పెంచడానికి, ఆనందంగా ఉండడానికి ఈ ఆధునిక విజ్ఞానం పూర్తిగా మనకి ఉపయోగపడడానికి అవకాశం అయితే లేదు. సో కాబట్టి రేపు క్లాస్లో అసలు ఈ జన్మ, మృత్యు, జరా, వ్యాధి వీటి గురించి మనం కొంచెం ఎలాబొరేట్గా డిస్కస్ చేస్తాం. సో ఈ రోజుతో ఈ సెషన్ నేను ముగిస్తున్నాను. ముఖ్యంగా ఏ విధంగా ఆధునిక విజ్ఞానం మనకి అసలైన దుఃఖాలను గుర్తించకపోవడమే పక్కన పెట్టేసి, తాత్కాలిక దుఃఖాలకు కూడా పరిష్కారం ఇవ్వలేక అవి ఇచ్చినటువంటి పరిష్కారాలు ఇంకా కొత్త సమస్యలకు దారితీసి ఇంకా మనం గందరగోళమైనటువంటి పరిస్థితులు మనం వెళ్ళాము. అసలైనటువంటి దుఃఖం, జన్మ, మృత్యు, జరా, వ్యాధిని అసలు దుఃఖాలుగానే మనకు చూపించలేదు. ఇది అందరికీ వచ్చేది, అందరికీ జరిగేది, ఇది పెద్ద సమస్య కాదు. మనకి కారు లేకపోవడం, అవి లేకపోవడం, ఇవి లేకపోవడం, స్టేటస్ లేకపోవడం, అసలైనటువంటి దుఃఖాలు అని చెప్పేసి మనల్ని కంప్లీట్గా అటువైపు డైవర్ట్ చేసేసింది. కానీ శాస్త్రాలు, ముఖ్యంగా భగవద్గీత 13వ అధ్యాయం 9వ శ్లోకంలో క్లియర్గా జన్మ, మృత్యు, జర, వ్యాధి అసలైనటువంటి దుఃఖాలని ఎవరైతే గుర్తిస్తారో వాళ్ళు నిజంగా జ్ఞానవంతులు అంట. ఎందుకంటే ఫస్ట్ దుఃఖాలు గుర్తిస్తేనే మన పరిష్కారం వెతకగలుగుతాం. అసలైన దుఃఖాలను గుర్తించకుండా మనం వాటిని దాటివేయడమో, వాటిని మనం తప్పించడమో, లేకపోతే వాటిని మనం మర్చిపోవడమో జరిగింది అనుకోండి, మనకి ఎప్పటికీ ఆనందం దొరకదు అనమాట. ఓకేనా? సో కాబట్టి హరే కృష్ణ. సో ఇక్కడ నేను ఈరోజు ఈ క్లాస్ ముగిస్తున్నాను. సో రేపు మళ్ళీ ఇక్కడి నుంచి మనం కంటిన్యూషన్ చేస్తాము. ఈ అసలైనటువంటి దుఃఖాలు ఏ విధంగా, దానివల్ల మనం ఇబ్బంది పడుతున్నాము, వైదిక విజ్ఞానం ఏ విధంగా దానికి పరిష్కారాలు ఇస్తుంది, ఏ విధంగా మనకి వాటిని ఈ మానజన్మలో మనం వాటిని ఈజీగా దాటే విధంగా, వాటిని ఈజీగా మనం పరిష్కరించే విధంగా మనకి ఎలాంటి సూచనలు ఇస్తుంది. సో ఇవన్నీ కూడా రేపు మనం క్లాస్లో చూస్తాం. సో ఇప్పుడు మనం ఈ దామోదర ఆర్తలు చూస్తాము. సో దయచేసి మీ దగ్గర ఉన్నటువంటి దామోదర అష్టకాన్ని ఆ కాగితం తీసి పెట్టుకోండి. సో ఈరోజు మళ్ళీ ఆ దామోదర అష్టకం చదువుతూ, అది చదివిన తర్వాత, ఇంకా పాడిన తర్వాత మీరందరూ కూడా మీరు హారతలు ఇవ్వచ్చు అన్నమాట. ఓకే. సో కాబట్టి ఇప్పుడు మనం దామోదర అష్టకాన్ని పాడదాము. ఓకేనా? ఆ తర్వాత ఎవరైనా సందేహాలు ఉంటే మళ్ళీ మనం తీసుకుంటాం.